వంటలక్క సీరియల్ని టీవీలో కన్నా ముందే మన ఛానల్లో చూడాలి అని అనుకుంటున్నారా? అయితే దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీరిచ్చే అమూల్యమైన లైక్ నా వీడియోకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్లీజ్ అండి, లైక్ చేసిన తర్వాత మాత్రమే వీడియోని కంటిన్యూగా చూడటానికి ప్రయత్నించగలరు. కొత్తగా ఎవరైనా మన ఛానల్లోకి వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్గా ప్రెస్ చేసుకోండి. రాజశేఖర్ లోపలికి వెళ్ళేసరికి అందరూ ఏదో తాగి పడిపోయినట్టుగా మత్తులో ఊగుతూ ఉంటారు. ఇక రాజశేఖర్ ధరా దగ్గరికి వెళ్ళి, ధరా ధరా లేదరా, విష్ణు అంటే తాగి పడిపోయాడు అని అనుకుందాం, చాలా ప్లాన్లు వేశాం, అమలుపరుద్దాం అనుకున్నాం, నువ్వేంటి ధరా ఇలా ఎవరో మొత్తిస్తే పడిపోయినట్టు అలా పడిపోయావు? లెగు ధరా, నాతో మాట్లాడు, అసలు మన ప్లానింగ్ ఏంటి, మనం చెయ్యాలనుకున్నదేంటి, నువ్వు ఇలా మొత్తులో పడిపోవడం ఏంటి? ఏమో అంకుల్, నాకు కూడా ఏమీ అర్థం కావట్లేదు. ఆ వెధవ వీళ్ళందరికీ మందు కలిపిమంటే తాగే దాంట్లో మందు కలిపి నాకు కూడా ఇచ్చినట్టున్నాడు. నేను దాన్ని తెలియక తాగేశాను అంకుల్, అందుకే నాకు కూడా ఏదో మత్తుగా ఉంది. అసలు నువ్వు చేసిందేంటి చెప్పు? విష్ణుని లోపలికి తీసుకువెళ్ళి ఏదేదో చేద్దామని ప్లాన్ చేసి ఇప్పుడు ఇలా పడిపోతే ఎలా చెప్పుదరా? అయినా ఇదేంటి అంకుల్ ఇలా మాట్లాడుతున్నారు? ఇదేమన్నా పెద్ద విషయమా చెప్పండి. ధరా, నువ్వు కాన్షియస్లో ఉండే మాట్లాడుతున్నావా లేదా? ఇప్పుడు మనం ఏం చేయాలో చెప్పుదరా. అంకుల్, నేను ఒకటి చెప్పనా? ఇప్పుడు నన్ను తీసుకువెళ్ళి మత్తులో ఉంటే ఏంటి, ఎలా ఉంటే ఏంటి, 109 రూమ్లో పడుకోబెట్టిరండి. దాని తర్వాత మళ్ళీ బయటికి వచ్చి విష్ణుని కూడా తీసుకువచ్చి రూమ్లో పడుకోబెట్టండి. మత్తులో ఉన్నాళ్ళు బయట పడుకుంటే ఏంటి, లోపల పడుకుంటే ఏంటి అంకుల్? చెయ్యాల్సిన గొడవ రేపొద్దున కదా, అప్పటికి నేను మత్తులో నుంచి బయటికి వచ్చేస్తాను. ఇద్దరు ఒక్క రూమ్లోనే ఉండడం చూసి అందరూ ఏదో తలోక 4 మాటలు అనుకుంటారు. అప్పుడు ఖచ్చితంగా విష్ణు నా దారికి వస్తాడు. కానీ మత్తులో ఉండి కూడా ఏం ప్లానింగ్ చేసావు ధరా, సూపర్ తెలుసా? ఎందుకంటే మత్తులో ఉండి ఇంత గొప్పగా ఎవరు ఆలోచించరు. ఊరుకోండి అంకుల్, మీరు నన్ను పొగిడే కార్యక్రమం పెట్టుకోకండి. ముందు నన్ను తీసుకెళ్ళి రూమ్లో పడుకోబెట్టిరండి. ఇలా నన్ను పొగుడుతూ ఉంటే ఇక్కడే టైం అంతా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఫస్ట్ ఈ పని చూసి తర్వాత విష్ణు పని చూడండి. ఆ తర్వాత జరిగేదేంటో ఆ దేవుడు చూసుకుంటాడు అని చెప్పి ధర తాగేసి తన గురించి తనే తెగ గొప్పలు చెప్పుకుంటూ ఉంటుంది. రాజశేఖర్కి అనుకోని సలహాలు ఇస్తూ ఉంటుంది. ఇలాంటి ఆడవారు కూడా లోకంలో ఉంటారా ధర అనేలాగా రాజశేఖర్ ఆలోచించేలాగా ధర చేస్తూ ఉంటుంది. ఇక ఆలోచించకండి అంకుల్, టైం వేస్ట్ చేయకండి, కమాన్ అనడంతో, అమ్మో నువ్వు గుండెలు తీసిన బంటువి ధర, నిన్ను తక్కువ ఎస్టిమేషన్ ఎప్పుడు వేయకూడదు. ఏంటి అంకుల్ ఇలా నన్ను పొగుడుతూనే ఉంటారా? నేను పొగడటం కాదు, నీ బ్రెయిన్ మొత్తులో ఉన్నా కూడా ఇంత గొప్పగా ఎలా వర్క్ చేస్తుందో నాకు అర్థం కావట్లేదు. మగవాళ్ళు కూడా నీ ముందు బలాదూర్. సరే సరే, ఇక పొగిడింది చాలు, ఇందాక నుంచి చాలాసేపటి నుంచి మాట్లాడుతున్నారు. ఇక నన్ను తీసుకెళ్ళి రూమ్లో పడుకోబెట్టండి అంకుల్, నుంచునే శక్తి కూడా నా దగ్గర లేదు. సరే రాతరా, ముందు నిన్ను తీసుకెళ్ళి రూమ్లో పడుకోబెట్టి తర్వాత మెల్లగా విష్ణుగాడిని తీసుకొచ్చి ఆ రూమ్లో పడుకోబెడతాను. మన ప్లాన్ అమలు చేసేద్దాం. సరే పదండి అని చెప్తుంది ధర. ఇక ధరాని మోసుకెళ్తూ ఉంటాడు రాజశేఖర్. ధర మొత్తులో కూడా రూమ్ ఎక్కడుందో రాజశేఖర్కి ఇన్స్ట్రక్షన్ ఇస్తూ ఉంటుంది. ధరాని చూసుకొని రూమ్ దగ్గరికి వెళ్ళి 109 రూమ్ని గెస్ట్ చేస్తాడు రాజశేఖర్. ఇక లోపలికి తీసుకువెళ్ళి ధరాని ఆ రూమ్లో కూర్చోపెడతాడు. ధరా, ఇక్కడే కూర్చొని ఉండు, ఎందుకంటే ఆ విష్ణుగాడిని తీసుకురావాలి కదా. నువ్వు ఇక్కడే కూర్చో, తలుపు మాత్రం వేయకు, ఇప్పుడే వచ్చేస్తాను, నా మాటలు వినపడుతున్నాయి కదా, చెప్పు ధరా చెప్పు అని ఇక ధరాని అడుగుతూ ఉంటాడు. ధర మొత్తులో ఉండి సరే అంకుల్, వెళ్ళి విష్ణుని తీసుకురండి అని చెప్తుంది. ఇక రాజశేఖర్ డోర్ క్లోజ్ చేసి విష్ణు ఉన్న దగ్గరికి వెళ్తాడు. ఒరే విష్ణుగా, ఇక ధర ఉంది చూడు, నీ పెళ్ళి అవుతుంది తొందరలోనే అని చెప్పి లేనిపోయిన పిచ్చి కవితలు చెప్తూ ఉంటాడు. తర్వాత విష్ణుని పిలుస్తూ ఉంటాడు. విష్ణు ఏమీ మాట్లాడాడు. విష్ణు కాన్షియస్లో ఉన్నావా లేదా అని చెప్పి అడుగుతూ, రా విష్ణు, నిన్ను తీసుకువెళ్ళి నేను ధర ఉన్న రూమ్లో పడుకోబెట్టాలి అని చెప్పి అంటూ, ఏంటో రాజశేఖర్, నువ్వు చాలా గొప్పవాడివిరా, ఎంతైనా లేనిపోయిన కవితలు చెప్తున్నావు అంటూ విష్ణుని చేతుల్లోకి తీసుకుపోతాడు. ఓరి నాయను, ఇంత బరువు ఉన్నావేంట్రా విష్ణు నువ్వు అనటంతో, ఎవరు నువ్వు మా అమ్మకి భర్తవి మాత్రమే, నాకేమీ కాదు, ఎందుకు నన్ను పట్టుకుంటున్నావు, వదులు, చీ అవతలికి పో అని గదముతూ ఉంటే, వీడికి
మత్తులో ఉన్నా కూడా నేనంటే గిట్టదు. నన్ను చూడు ఎలా తోసేస్తున్నాడో. అయినా ఏంట్రా నువ్వు మత్తులో ఉన్నా నేను నీకు తండ్రిలా కనిపించట్లేదా? కనీసం మీ అమ్మ మెళ్ళో తాళి కట్టాను కదా, ఆ విశ్వాసానికైనా నన్ను తండ్రిగా గుర్తించరా? ఎప్పుడో వీడిని సరిగ్గా చిన్నప్పటి నుంచి సరిగ్గా చూడలేదని అది మనసులో పెట్టుకొని ఇప్పటికి కూడా నా మీద కక్ష సాధిస్తున్నాడు వెధవా అంటూ విష్ణు గురించి అనుకుంటూ ఉంటాడు రాజశేఖర్. ఇంతలో చిన్న 106 రూమ్లో సోఫియాని వెతుక్కుంటూ వస్తాడు. సోఫియా, సోఫియా నా బంగారం ఎక్కడున్నావు? ఎక్కడుంది 106 రూమ్ అనుకొని 109 రూమ్లోకి వెళ్తాడు. ఇక అదే 106 అనుకొని తప్పుగా అనుకుని లోపలికి వెళ్ళి, సోఫియా నా బంగారం, నా కోసం వెయిట్ చేస్తూ ఉంటావని నాకు తెలుసు బంగారం, అందుకే నీ కోసం వచ్చేశాను. ఓ రూమ్ తలుపు తెరుచుకొని కూడా నా కోసం ఓపెన్గా ఎదురు చూస్తున్నావా? ఇంత అవకాశం ఇచ్చినప్పుడు నేనెలా వదిలేస్తాను అని బాగా మొత్తులో ఉన్న చిన్న ధర ముఖం సరిగా కనపడపోవటంతో ధరాకి దగ్గరవుతాడు. సోఫియానే ధర అనుకొని ఇక జరగకూడదంతా వాళ్ళ మధ్యన జరిగిపోతుంది. ధరతో చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు చిన్న. అంతవరకు ధర పని అయిపోయింది అనుకుంటున్నావేమో, కానీ కాదు. తర్వాత ఏమవుతుందో చూద్దాము. వరలక్ష్మి చీరని మడత పెడుతూ జరిగిన సంఘటనని గుర్తు చేసుకుంటుంది. తన కూతురు తనకి దగ్గరైన విషయమే తనకి జ్ఞాపకం వస్తుంది. వైష్ణవి వచ్చి తినండి ఆంటీ, కేక్ తినండి అని వెంటనే తనని హక్ చేసుకున్న విషయం జ్ఞాపకం వస్తుంది. తన దగ్గరగా వెళ్ళి ఎంతైనా తన కూతురు కదా, తన అమ్మతనాన్ని గుర్తు చేస్తూ తనని హగ్ చేసుకుంటుంది. ఆ విషయాలన్నీ మర్చిపోలేని వరలక్ష్మి, ఏంటి నేను వైష్ణవిని కనలేదు, ఆ పాపని 9 నెలలు నా కడుపులో మొయ్యలేదు, కానీ ఆ పాప నాకు కేక్ పెట్టినప్పుడు మరియు నా దగ్గరికి వచ్చి నన్ను హత్తుకున్నప్పుడు ఏదో అమ్మతనమే నాకు అనిపించింది. అచ్చం ఛాయ నన్ను పట్టుకున్నట్టే అనిపించింది. ఏంటిది ఇదంతా? ఎందుకు ఆ పాపను చూస్తే నాకు అలా అనిపించింది? నాకు పుట్టిన పాప కదా, విష్ణు గారికి పుట్టిన పాపే కదా అనుకుంటూ ఉంటుంది వరలక్ష్మి. ఇంతలో రాజశేఖర్ ఒక కునుకు తీస్తాడు. లేచేసరికి విష్ణుకి బాగా నిద్ర వస్తూ ఉంటుంది. విష్ణు, ఒరే విష్ణు లెగో అని అంటూ ఉంటే లెగోడు. అమ్మయ్య, వీడు బాగా మత్తులోకి జారుకున్నాడు, లేపి చూద్దాం. వామ్మో, వీడు బరువు నేను మోసేటట్టేం కనపడతలేదు. ఈ చిన్నగాడు ఎటుపోయి చచ్చాడో ఏంటో. అనుకున్న టయానికి అందుబాటులో ఉండచావిడు వెధవా అని చెప్పి చిన్నాకి కాల్ చేస్తాడు. చిన్న ఒకసారి లిఫ్ట్ చేయడు. ఈ ఎదవ ఎక్కడ చచ్చాడో ఏంటో అని మళ్ళీ ట్రై చేస్తాడు. ఇంతలో చిన్న ఫోన్ ఎత్తటంతో ఎక్కడున్నావురా అని అడిగితే, నేనెక్కడుంటే నీకెందుకు నానా చెప్పు అంటాడు. నోరు మూసుకొని బొటిక్ దగ్గరికి రా, చంపేస్తానేమనుకున్నావో అనటంతో ఒకసారి నీ ముఖం చూసి వెళ్తాను డార్లింగ్ అని ధరాని పక్కన పడుకోబెడతాడు. ఇక అక్కడ సోఫియా ప్లేస్లో ధరాని చూసి చిన్న షాక్ అవుతాడు. ఏంటిది ఇదంతా? ఇక్కడ ధర ఉందేంటి? ఇప్పుడు దాకా నాకు సోఫియాకి జరిగిందనుకున్నది ధరాకి నాకు మధ్యన జరిగిందా? ఇప్పుడు నేనేం చెయ్యాలి దేవుడా? అయినా నేను రూమ్లోకి ఎలా వచ్చాను అంటూ డోర్ తీసుకొని పరిగెత్తుకుంటూ బయటికి వెళ్తాడు. ఒకసారి డోర్ నెంబర్ చూస్తాడు. 106 అనుకొని 109లోకి వచ్చానా? ఇప్పుడు ధరాకి నాకు మధ్య జరిగిన దాన్ని నేను ఎలా కవర్ చేసుకోవాలి? ఇప్పుడు ఈ పొరపాటు నేను ఎలా రెక్టిఫై చేసుకోవాలి? ఈ విషయం ధరాకి తెలిస్తే నా కడుపులో పేగులు తెంపేస్తుంది అని టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇంతలో రాజశేఖర్ మళ్ళీ కాల్ చేస్తాడు. ఫోన్ లిఫ్ట్ చేసిన చిన్న, ఎక్కడ చచ్చావురా? ఇందాక నుంచి రమ్మని పిలుస్తున్నాను కదా, రా అనగానే ఓకే నాన్న 2 మినిట్స్లో ఉంటాను అని చెప్పి అక్కడ జరిగిన విషయాన్ని మనసులో పెట్టుకొని టెన్షన్గా రాజశేఖర్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తాడు చిన్న. కానీ విష్ణు మత్తుల నుంచి ఎక్కడ లెగుస్తాడోనని చిన్నాని నానా బూతులు తిట్టుకుంటూ రాజశేఖర్ చిన్న కోసం మళ్ళీ కాల్ ట్రై చేస్తూనే ఉంటాడు. చిన్న రానే వస్తాడు. ఒరేయ్ రా, తొందరగా రా, విష్ణుని మనం ధరా రూమ్కి తీసుకువెళ్ళాలి అని అడుగుతూ ఉంటే, ఇప్పుడు ధరాకి విష్ణుకి ఏంటి సంబంధం అని అడుగుతాడు. నీకు అవన్నీ చెప్పాల్సిన అవసరం నాకు లేదు, నేను చెప్పింది మట్టుకే నువ్వు చెయ్యి వేయి. విష్ణుని తీసుకెళ్లి లోపల పడుకోబెట్టాలి. పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేశావంటే నా చెయ్య నీ చంప మీద ఉంటుంది, జాగ్రత్త అని చెప్పడంతో చిన్న మారు మాట్లాడుకోకుండా సాయం పట్టి విష్ణుని తీసుకొని వెళ్తాడు ధరా రూమ్కి. ఇక ధరా రూమ్లోకి ఇలా తీసుకువెళ్ళి, నాన్న 109 రూమ్ అన్నావు కదూ, ఇదే నాన్న 109 రూమ్ అని చిన్న తెలియనట్టుగా ఏషాలు వేస్తూ ఉంటాడు. అవునరా ఇదే, లోపలికి పద అని చెప్పి లోపలికి తీసుకువెళ్ళి విష్ణుని ధరా పక్కన పడుకోబెడతారు. నాన్న ఇదంతా ఏంటి? విష్ణుని ధరా పక్కన ఎందుకు పడుకోబెడుతున్నావు అని అడిగితే, అదంతా నీకు అనవసరం, కానీ 2 ముక్కల్లో చెప్తా విను. ఇప్పుడు ధరా విష్ణు ఇద్దరూ కూడా కలిసి ఒకే రూమ్లో ఉంటారు. అలా ఉన్న తర్వాత వాళ్ళ మధ్యన ఎంతో జరుగుతుంది, జరగకపోవచ్చు, కానీ ధరా మాత్రం కొంప ముంచేలాగా అల్లరి చేస్తుంది. దాని తర్వాత వాడిని పెళ్లి చేసుకుంటుంది. దీనికోసం ఈ ప్లాన్ అంతా చేసింది. ఇద్దరూ మత్తులో ఉన్నారు కాబట్టి మనకిదంతా అనవసరం.
ధరా పక్కన విష్ణుని పడుకోబెట్టమంది. అందుకే పడుకోబెట్టాను. అమ్మయ్య, ఇది అన్నయ్య ఖాతాలో వెళ్ళిపోతుందన్నమాట. ధరాకి నాకు ఎటువంటి సంబంధం లేదన్నమాట. అమ్మయ్య, ఇప్పుడు ఈ ధరాకి ఆ విషయం ఏం తెలియదు కాబట్టి నన్ను ఏమీ చేయలేదు, ఫ్యూచర్లో నా జోలికి రాదు అని చెప్పి, అవునానోయ్, ఇదంతా మంచిదే, నీకు మంచిదే, నాకు మంచిదే, ఎప్పటికీ నా జీవితానికి మంచిదే. కాకపోతే నేను ఎవరి దగ్గర ఈ లూస్టంగ్ మాటలు చెప్పకుండా ఉంటే ఇది నిజం నా మధ్యనే ఉండిపోతుంది అని అనుకుంటూ ఉంటాడు. ధరా, ఇక విష్ణుని తీసుకొచ్చి నీ పక్కన పడుకోబెట్టాను. ఆల్ ది వెరీ బెస్ట్. రేపు లేచి బాగా అల్లరి చేయి, తర్వాత విష్ణుని పెళ్లి చేసుకో. ఆల్ ది వెరీ బెస్ట్ అని చెప్పి ఇక ధరాని ఎంకరేజ్ చేస్తూ, రాజశేఖర్ పదరా చిన్న, మెలకు వస్తే చాలా ప్రాబ్లం అవుతుంది అని చెప్పి ధరాని విష్ణుని పక్కన పడుకోబెట్టి వెళ్ళిపోతారు. ఇంతలో ధర విష్ణు మీదకి తల మీద చేపెట్టి పడుకుంటుంది. ఇక జాను వచ్చేసి యోగా చేస్తూ ఉంటుంది. ఇంతలోపల బిహార్ కూడా వస్తాడు. ఏం చేస్తున్నావు నువ్వు అని అడగటంతో, ఎక్సర్సైజ్ రా, దీనిని యోగా అంటారు, ఈ ప్రక్రియ ఇలా చేయాలి, ఈ ప్రక్రియ ఇలా చేయాలి అని చెప్పి పాపం బీహార్తో కూడా లేనిపోయిన స్టంట్స్ చేయిస్తూ ఉంటుంది. బీహార్ చేసేవాడు చేయక తన నడుం పట్టుకుపోతుంది. కుయ్యో మొర్రో, నా నడుం పట్టుకుపోయింది, రారా జాను నన్ను కాపాడు అంటాడు. ఇక వెళ్ళి జాను శతవిధాలా ప్రయత్నిస్తుంది. కానీ బీహార్ పొజిషన్ని మాత్రం మార్చలేకపోతుంది. బాగా ఏడుస్తాడు. లేనిపోయిన స్టంట్లని చేపించి నన్ను ఇలా ఇరికిస్తావా జాను అని చెప్పి అల్లాడిపోతూ ఉంటాడు. ఇంతలోపలికి అక్కడ అందరూ పిలిచే లోపల అందరూ కూడా వస్తారు. ఏమైంది జాను, ఏంటి అని చెప్పి వరలక్ష్మి కూడా వస్తుంది. చూడక్క ఎలా చేసిందో జాను అనడంతో, నువ్వుండు మేము తీస్తాము అని సుధాను వరలక్ష్మి ఇద్దరూ ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఆ స్టంట్ మాత్రం మారకుండా అలాగే గట్టిగా బిగదీసుకుపోయి ఉంటాడు. మన బీహార్ ఏడుస్తూ ఉంటాడు. మరి కూతుర్ని కలవబోతున్న విష్ణుకి ఛాయ ఇల్లు ఎదురుపడితే ఇక ఏం జరగబోతుంది రేపటి ఎపిసోడ్తో? ఛాయ అనే తన కూతురు అని తెలుసుకోబోతున్నాడా విష్ణు? ఈ ట్విస్ట్ ఏంటో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ దాకా వెయిట్ చేయాల్సిందే. ఇప్పుడు ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది అనేది ఒక లైక్ ద్వారా చెప్పేసేయండి. ఛానల్ కొత్తగా చూసి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆల్గా ప్రెస్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.